VG24 న్యూస్కి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి చేస్తే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హనుమకొండ నగరంలోని పెద్దమ్మగడ్డలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఆఫ్ ఎక్సలెన్స్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి గురువారం సందర్శించి గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో అసాధారణ ప్రతిభ, అపారమైన సామర్థ్యం దాగి ఉంటుందని, దానిని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమతో వికసింపజేసుకోవాలని సూచించారు. మీ వ్యక్తిత్వం, మీ ప్రవర్తన, మీ మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలన్నారు. మీ ప్రతిభ చూసి సమాజం మీ వెంట నడిచే స్థాయికి ఎదగాలని అన్నారు. గిరిజన విద్యార్థులు విద్య ద్వారానే తమ కుటుంబాల భవిష్యత్తును మార్చడమే కాకుండా సమాజ అభ్యున్నతికి మార్గదర్శకులుగా నిలవగలరని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో చదివి ఐఐటి కాన్పూర్లో సీట్ సాధించిన విద్యార్థినిని రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. అనంతరం గవర్నర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచారని తెలిపారు. గురుకులాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్య, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోపించాలని ఆకాంక్షించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన సంక్షేమంలో గవర్నర్కు రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక బాధ్యత ఉందని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వయంగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వాత్సల్ టోప్సా, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ వరంగల్, కరీంనగర్ జిల్లా ఆర్డీఓ డిఎస్ వెంకన్న, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నందమూరి పద్మిని, వైస్ ప్రిన్సిపల్ కొప్పుల అనిత, అధ్యాపకులు, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Padmini, principal of this school, district collectors, मुझे अत्यंत प्रसन्नता हुई। ये जानकर के और अधिक प्रसन्नता हुई है 90% ट्राइबल स्टूडेंट और 10% अदर स्टूडेंट बिना किसी बाहरी कोचिंग के आईआईटी में भी सेलेक्ट हो रहे हैं, एमबीबीएस में भी सेलेक्ट हो रहे हैं, जेईई में भी सेलेक्ट हो रहे हैं और लेकिन यह बच्चे उसमें सबसे आगे हैं। कौन कहता है आसमान में सुराख नहीं होता, एक बार तबीयत से पत्थर तो उछालो यारो। इन्होंने अपने प्रतिभा से साबित कर दिया है कि जेईई मेंस हो, नीट हो, कोई भी हो,
हमारे सामने किसी भी प्रकार की बाधा नहीं आएगी, हम सिलेक्ट होंगे ही सिलेक्ट होंगे। जब उत्साह होता है तो रेजिडेंशियल स्कूल है, प्रिंसिपल है, टीचर हो जा रहे हो तो डांटते नहीं, डांटते हैं ना। उनकी डांट ही तुम्हारे जीवन के लिए सर्वोत्तम है। मैं गवर्नर होने के नाते संविधान के 5वें और 6वें अनुसूची के अंतर्गत ट्राइबल का गार्जियन हूं। देखिए, यही पारंगल है। कभी देश के इतिहास में, समाचार पत्रों में यह निकलता था कि वारांगल में कितनी घटनाएं हो रही, लेकिन उसी घटनाओं के बीच अखबारों में यह भी निकलता है कि ट्राइबल वेलफेयर गर्ल्स रेजिडेंशियल कॉलेज के कितने बच्चे मेडिकल में आ गए, आईटी में आ गए। फिर क्या तुलना है? उनकी बंदूक गरजती थी, आपकी कलम गरजती थी। उनकी बंदूक की गोलियां गरजती थी। आज गवर्नमेंट ने निर्णय लिया कि हम किसी भी प्रकार के माओवाद, नक्सलाइट्स, आतंकवाद को इस देश में नहीं चलने देंगे, तो बंदूकें सो गई, लेकिन आपकी कलम आज भी चल रही है। आपकी कलम आज भी जवाब दे रही है और समाचार पत्र से जुड़े हुए लोगों को लिखने को मजबूर कर रही है कि आज भी इस स्कूल के बच्चे आईटी में, मेडिकल में आ ही रहे हैं। अभी आने वाला है रिजल्ट नीट का भी, उसमें भी आ पाओगे। तो देखिए, सबसे बड़ी बात यह होती है शिक्षा। अगर हमको ज्ञान को देखा जाए, ज्ञान परंपरा के अंतर्गत हम रहें, तो यहां नहीं बल्कि यहां से बाहर जाने के बाद भी आप अकेले नहीं रहोगे, क्योंकि आपका ज्ञान आपका रास्ता दिखाएगा और आपका ज्ञान दूसरों को मजबूर करेगा कि वो आपको जाने और आपको पहचाने। शकल किसी की कुछ नहीं होती है, लेकिन उसके अंदर से उठता हुआ व्यवहार, उसकी बोलती हुई जबान लोगों को प्रेरित करती है कि नहीं, इसके साथ चलो, इसके साथ जुड़ो। तो चलने और जुड़ने के लिए आप लोग इसी तरह से परिश्रम करिए ताकि लोग आपसे जुड़े, मजबूर होकर के जुड़े। आपका कदम आगे रहे, आपके कदम के पीछे उनका कदम रहे। आपकी प्रतिभा दिखे और आपकी प्रतिभा से प्रभावित होकर के समाज के लोग आपसे जुड़े। बड़े होने के नाते मेरा आशीर्वाद भी है, सीख भी है। लक्ष्य बनाओ, लक्ष्य बना करके चलो और
विवेकानंद जी का एक वाक्य है, बढ़ो और तब तक बढ़ते रहो जब तक अपने लक्ष्य को प्राप्त न करो। आपका लक्ष्य है समाज में अपने को समाज के साथ जोड़कर सामाजिक स्थिति का ख्याल न करके एक ऐसे समाज से जो ट्राइबल समाज होता है जिनके विषय में लोग कुछ भी कहते हैं, लेकिन उस ट्राइबल समाज के बच्चे आगे बढ़ करके भारत के भविष्य का निर्माता बने, देश के भविष्य का निर्माता बने। और बहुत साफ शब्दों में कहे, आप लोग चल करके कहिए, हम अकेले ही चले थे जानिबे मंजिल, लोग जुड़ते गए और कारवां बनता गया। कारवां का मतलब जानते हैं? कारवां का मतलब ये होता है कि जब आप चलते हैं तो 1 2 3 4 10 20 100 1000 2000 10,000 एक बड़ा सा हुजूम जो आ जाता है, उसी को कारवां कहते हैं। आप उस कारवां को बनाने के लिए बढ़ो और तब तक बढ़ते रहो जब तक आपका लक्ष्य न प्राप्त हो जाए। धन्यवाद। కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అకాడమిక్ విజ్ఞాన గారు అందరూ కూడా, ముఖ్యంగా మా గురుకుల జూనియర్ గురుకుల జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ ట్రైబల్ మంత్రిగా మనస్ఫూర్తిగా నేను కొన్న పెద్ద ఎత్తున ఎంతో కష్టపడి ఐఐటి కానీ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీస్ కానీ యూనివర్సిటీ కష్టపడి రోజుల పరంగా సహకరించినటువంటి ఈ టీచర్ స్టాఫ్ అందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో మన గురుకులాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క పనిచేయనటువంటి ప్రభుత్వంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గురుకులాస్ కానీ హాస్టల్స్ పిల్లలకు డైట్ ఛార్జెస్ పెంచడం కానీ, యాసిడిక్ ఛార్జ్ పెంచడం కానీ, ఫ్యాకల్టీ పరంగా గొప్పగా ఉండేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మన టీచింగ్ ఉన్నటువంటి గ్రూపుల స్థాయిలో ఉన్నటువంటి లెక్చర్ తీసుకొని టీచింగ్ ఇవ్వడం కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా సెట్ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ గొప్పగా ఏదైతే నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నటువంటి టీచింగ్ తగ్గకుండా మన పెద్ద ఎత్తున కూడా టీచింగ్ ఫ్యాకల్టీ తీసుకురావాలని మనం చేసుకుంటూ, గురుకులకు సంబంధించిన ప్రిన్సిపల్ గా చెప్తున్నాను. మరి వారు మన మంత్రిగా మా గురుకులకు సంబంధించిన జిల్లాకు సంబంధించిన సీటర్ గారు కూడా ఇంజనీరింగ్ ట్రైబల్కి సంబంధించిన మీటింగ్ చేసినాము. ఎక్కడైతే మా జూనియర్ కాలేజ్ గురుకులకు సంబంధించిన గర్ల్స్ జూనియర్ కాలేజ్ కానీ, గర్ల్స్ సంబంధించిన పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ లో ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్ లో రాబోయే రాబోయే హాట్ ప్రతి ఒక్క హాస్టల్స్ లో హాట్ వాటర్ సంబంధించిన సోలార్ హాట్ వాటర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇంకా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మన ఆదరణీయ గవర్నమెంట్ जी आज మన వరంగల్ అన్నమయ్య जिला है, वेलफेयर डिपार्टमेंट में 3 करोड़ रुपए वरंगल के लिए और अన్నమయ్య के लिए हमारे ट्राइबल बच्चे को वास्ते అంటే हमारा स्टूडेंट्स के लिए जो ट्राइबल के लिए जितना इधर वाटर का तकलीफ है, ड्राइनेज का तकलीफ है, जो हमारा प्रिंसिपल्स हमारे कलेक्टर से रिप्रेजेंटेशन है तो पूरा गुरुकुलास के लिए हम पैसे देने के लिए तैयार है बोल के ముఖ్యంగా మా కలెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్ అభివృద్ధి విషయంలో కూడా గవర్నమెంట్ గొప్పగా పవర్ ప్రజెంటేషన్ చేసే విషయంలో ముఖ్యంగా ఈ జిల్లాకు ఈరోజు ఉదయం నుంచి కలెక్టర్ గారిని ప్రత్యేకమైనటువంటి చోరులో కూడా స్పెషల్ స్టేజ్ గారు బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా మినిస్టర్ గారిని వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ప్రధాన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ గారికి వరంగల్ జిల్లా అంటే పోరాటాల జిల్లా, ఆ జిల్లాలో కూడా ఉదయం నుంచి మరి ఇక్కడ కలెక్టరేట్ లో ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమానికి సంబంధించిన అంశంలో కూడా కానీ, అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించి వారికి సంబంధించిన విషయంలో కానీ, ఈరోజు మన విద్యాలకు సంబంధించిన ट्राइबल संबंधी स्कूल ट्राइबल मिनिस्टर की तरफ से बहुत बहुत शुक्रिया साहब। आप जो जिले में आप लॉन्चिंग करा, हमारा
कलेक्टर्स भी डायरेक्शन दे रहे सर। हर एक मंडल में, हर एक कॉन्स्टिट्यूंसी में ये नशा मुक्त के लिए हमारा चीफ मिनिस्टर और गवर्नमेंट की तरफ से आगे जाने के लिए हम उसको हमारा कलेक्टर्स को रिक्वेस्ट करके हम हमारा विद्यालय स्टूडेंट्स अंदर కూడా హాస్పిటల్ రిక్వెస్ట్ చేసిన మన ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ట్రైబల్ మంత్రిగా మా సీతక్క మా అందరికి రాష్ట్రానికి అక్క మా అక్క ట్రైబల్ పరంగా మా గొప్పగా మా అక్క ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ట్రైబల్ భవిష్యత్ గొప్పగా ఉండాలి, గొప్ప స్థాయిలో కలెక్టర్స్ గా ఐపీఎస్ గా మన ఉన్నతమైన స్థాయిలో మీరు ముందుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మన ట్రైబల్ కి సంబంధించిన స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సదుపాయాలు ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ట్రైబల్ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ విస్తరించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా బిజీ స్కెడ్యూల్లో గవర్నర్ గారు, మన వరంగల్ జిల్లా మా పిఆర్డి, మా అవర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆల్సో సార్ దానక్ కిషోర్ సార్, మై స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సో అందరికీ గుడ్ ఈవినింగ్. సో అందరు ఇక్కడ చాలా మారుమూల ప్రాంతాల నుంచి పిల్లలు ఉన్నారు. అందరూ కష్టపడి చదవండి, అది వారు చెప్పడం జరిగింది. అవర్ అంటే ట్రైబల్ ఇందాక దానకిషోర్ గారు చెప్పినట్టుగా అవర్ ఏరియా 5th షెడ్యూల్ ఏరియా అండ్ ట్రైబల్ ఏరియా రైట్స్ ప్రొటెక్టర్ ఇస్ అవర్ గవర్నర్. అది మన రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ సెలవు.